హాయ్ హలో నమస్తే. నేను మీ కట్ట కార్తీక్. బోర్గడ్డ అనిల్ కుమార్ ఎక్కడ, ఏం చేస్తున్నాడు? ఎందుకంటే ఇవాళ సాయంత్రం 5 గంటలలోపు అతనుకున్న మధ్యంతర వేళ ముగుస్తుంది కాబట్టి రాజమండ్రి సెంట్రల్ జైలుకు వచ్చి అతను లొంగిపోవాలి. కానీ మనకున్న సమాచారం మేరకు ఇప్పుడు సాయంత్రం 7 గంటలు అవుతుంది. ఇప్పటి వరకు బోర్గడ్డ అనిల్ కుమార్ రాజమండ్రి సెంట్రల్ జైలుకు వచ్చి సరెండర్ కానట్టు తెలుస్తూ ఉంది. మరి ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు? నిజానికి అతను లా స్టూడెంటు, చదువుకున్న వ్యక్తి, యూకేలో చదువుకున్నాడు. ఒకవేళ చెప్పిన టయానికి వచ్చి సరెండర్ కాకపోతే జరిగే పరిణామాలు, పడే కేసులు, వాటి మీద బోరుగడ్డ అనిల్ కుమార్ కొంత అవగాహన ఉంది. అవగాహన లేనటువంటి వ్యక్తి ఏం కాదు. మరి ఎందుకు రిస్క్ చేసి మరి ఇంతవరకు సరెండర్ కాలేదు? ఈ చర్చ ఇప్పుడు నడుస్తూ ఉంది. అయితే ఇక్కడ బోరుగడ్డ అనిల్ కుమారు ఆధార్ కాలేదా, లేదో బోరుగడ్డ అనిల్ కుమార్ ఇంకెవరి చేతుల్లో ఉన్నాడు, బందీగా ఉన్నాడా? ఈ మధ్యకాలంలో బోరుగడ్డ అనిల్ కుమార్ ఒక సెల్ఫీ వీడియో చూసాం. తర్వాత వాళ్ళ మదర్తో నిన్న చేపించిన వీడియో కూడా మనం చూసాం. నాకు ప్రాణహాని ఉంది, నన్ను జైల్లో థర్డ్ డిగ్రీ చేశారు, పోలీసులు నా మీద కక్ష కట్టారు, కూటమి ప్రభుత్వం నా మీద కక్ష కట్టిందని సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. తర్వాత వాళ్ళ అమ్మతోటి నాకు అనారోగ్యంగా ఉంది, నా కొడుకు నాతో ఉండటం అవసరం, అతనికి ఉన్నటువంటి మధ్యంతర పేరును కూడా ఎక్స్టెండ్ చేయాలని చెప్పేసి వాళ్ళ అమ్మ వేడుకుంటున్నట్టు ఒక వీడియోని కూడా చూసాం. సరే, ఈ వీడియోలన్నీ చూసాం, పక్కన పెట్టండి. అది ఎక్కడ చెప్పాలి? కోర్టులో చెప్పాలి. కానీ కోర్టులో చెప్పకుండా, పోలీసులు కనపడకుండా బోరుగడ్డ అనిల్ కుమార్ ఎందుకు తిరుగుతున్నాడు? అసలు బోరుగడ్డ అనిల్ కుమార్ ఎక్కడున్నాడు? ఎందుకంటే ఇప్పటికే పోలీసులు అతను చెప్తున్నటువంటి చెన్నై అపోలో ఆసుపత్రి, ఎందుకంటే కోర్టులో చెప్పింది ఏంటంటే మా అమ్మకి అనారోగ్యం బాగా క్షీణించింది, నేను గుంటూరు లలిత హాస్పిటల్లో మా అమ్మని చూపించాను, అక్కడ డాక్టర్ ప్రముఖ కార్డియాలజిస్ట్ రాఘవ్ శర్మ గారు చెన్నై అపోలోకి రికమెండ్ చేశారు అనేటువంటిది ఆయన చెప్పిన వర్షన్. మరి చెన్నై అపోలోలో పోలీసులు వెళ్ళి చెక్ చేస్తే ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం అక్కడ సీసీ కెమెరా పూర్తి చేసినప్పుడు, ఆ సీసీ కెమెరా చెక్ చేసినప్పుడు అక్కడికి బోరుగడ్డ అనిల్ కుమార్ హాస్పిటల్కి వెళ్ళింది లేదు, అక్కడ వాళ్ళ అమ్మని అడ్మిట్ చేసింది లేదు అనేటువంటి విషయం ఇప్పటికీ ప్రాథమికంగా నిర్ధారించారనేటువంటి విషయం తెలుస్తూ ఉంది. ఇంకో విషయం కూడా తెలుస్తుంది ఏంటంటే, అసలు లలిత హాస్పిటల్ డాక్టర్స్ ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ తల్లిని చెన్నై అపోలోకి రికమెండ్ చేయలేదు. వాళ్ళు తల్లిని చూడలేదు, వాళ్ళ తల్లి అసలు లలిత హాస్పిటల్లో అడ్మిటే కాలేదు. రాఘవ్ శర్మ గారి పేరుతో క్రియేట్ చేసిన సర్టిఫికేట్ ఒక ఫేక్ సర్టిఫికేట్, ఫోర్జరీ సైన్తో ఒక ఫేక్ పత్రాలు చూపించేసి మధ్యంతర బెయిల్ పొందాడనేటువంటి ఆరోపణలు కూడా గత 3 రోజులుగా మనం వింటూ ఉన్నాం. కానీ వీటిని బోరుగడ్డ అనిల్ కుమార్ ఖండిస్తూ సెల్ఫీ వీడియో అయితే రిలీజ్ చేశాడు. నేను చెన్నైలోనే ఉన్నాను, మా అమ్మ అనారోగ్యంగా ఉంది, మా అమ్మని చూసుకుంటూ ఉన్నానని చెప్పాడు. మరి చెన్నైలో ఉన్నాడని చెక్ చేసినప్పుడు మరి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టాల్సిన అవసరం ఎందుకని వచ్చింది? పోలీసులకు సమాచారం లేకుండా తిరగాల్సిన అవసరం ఎందుకని వచ్చింది? అసలు నిజంగా చెన్నైలోనే ఉన్నాడా? కానీ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తుందంటే చెన్నైలో లేడు, హైదరాబాద్లో ఉన్నాడు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి కూడా వేరే ప్లేస్కి ఎస్కేప్ అయ్యాడు, ఎక్కడో దాక్కున్నాడు అనేటువంటిది పోలీసులు వ్యక్తం చేస్తున్న అనుమానం. ఇప్పుడు సహజంగా జరగాల్సిన ప్రొసీజర్ ఏంటంటే, రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు మా దగ్గరికి వచ్చి బోరుగడ్డ అనిల్ కుమార్ లొంగిపోలేదన్న విషయాన్ని కోర్టుకి చెప్పాలి. చెప్పిన తర్వాత కోర్టు ఎలాంటి ఇనిషియేటివ్ ఇస్తుంది, ఎలాంటి ఆదేశాలను పోలీసులకు ఇస్తుంది అనేటువంటి చూడాలి. కానీ ఏది ఏమైనా మరింత క్లిష్టమైన పరిస్థితుల్లోకి బోరుగడ్డ అనిల్ కుమార్ జారుకుంటున్నాడు. నిజానికి అతను తప్పుడు ధృవీకరణ పత్రాల ద్వారా మధ్యంతర బెయిల్ పొందాడు అన్న విషయం కనుక కోర్టు అంగీకరిస్తే, పోలీసులు దాన్ని చూపించగలిగితే ప్రూఫ్స్ తోటి, అది ఖచ్చితంగా బోరుగడ్డ అనిల్ కుమార్ మీద మరిన్న కేసులకు దారితీసే అవకాశం ఉంటుంది. అతను నార్మల్ బెయిల్ లేట్ అయ్యే అవకాశం ఉంటుంది, రాబోయే కాలంలో మధ్యంతర బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉండదు, అతని మీద మరిన్ని కేసులు పడే అవకాశం ఉంటుంది. రెండోది, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేటువంటిది త్వరితగతిన విచారణ జరిగి శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. అంటే గతంలో నమోదైన సోషల్ మీడియా కేసులు, బెదిరింపు కేసులు ఒక రకం, ఇప్పుడు నమోదయ్యేటువంటి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు లేదా ఫోర్జరీ కేసులు ఇవి ఇంకో రకం. ఇవి తొందరగా తేలే అవకాశం ఉంటుంది. కోర్టునే తప్పుదో పట్టించినందుకు కోర్టు ఖచ్చితంగా ఒప్పుకునేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. ఈ కేసు కనుక తేలితే, పోలీసులు కనుక తప్పుడు ధృవీకరణ పత్రాలు పెట్టి మధ్యంతర బెయిల్ పొందాడు అనేటువంటిది కనుక కోర్టులో ప్రూవ్ చేయగలిగితే, అది ఖచ్చితంగా బోరుగడ్డ అనిల్ కుమార్ జీవితం మీద తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కోర్టుకి జైలుకి సరైన టైంలో సరెండర్ కాకపోవటం కూడా బోరుగడ్డ అనిల్ కుమార్కి ఇంకా ఇబ్బందులు కలిగించాల్సి. మరి ఇవన్నీ తెలీదా బోరుగడ్డ అనిల్ కుమార్కి? తెలిసి మరి చట్టంతో ఆటలాడుతున్నాడా? మొన్న సెల్ఫీ వీడియోలో చట్టం అంటే గౌరవం ఉంది, కోర్టులు అంటే గౌరవం ఉంది, నేను చట్ట ప్రకారం నడుచుకుంటానని చెప్పినటువంటి బోరుగడ్డ అనిల్ కుమార్, అంటే బోరుగడ్డ అనిల్ కుమార్ ఈ మాట చెప్పడం నిజంగా విచిత్రమే. బూతులు తిట్టినటువంటి, చంపుతానని బెదిరించినటువంటి, తర్వాత షర్టు వేసుకుని వస్తే అరగంటలో గంటలో చంద్రబాబు గారిని, నారా లోకేష్ గారిని రేపేస్తానన్న బోరుగడ్డ అనిల్ కుమార్, ఇష్టవిడిగా భార్యని, పిల్లల్ని, ఆడవాళ్ళని అనుచితంగా మాట్లాడిన బోరుగడ్డ అనిల్ కుమార్, ఇవాళ చట్టం గుర్తొచ్చిందా? ఇవాళ
ఇవన్నీ గుర్తొచ్చాయంటే అది ఆశ్చర్యమే. సరే అయినప్పటికీ కూడా సంతోషించాలి చట్ట ప్రకారం నడుచుకుంటున్నందుకు. కానీ చట్ట ప్రకారం నడుచుకుంటున్నట్టు ఇప్పటివరకైతే మనకి సమాచారం అందట్లేదు. చట్ట ప్రకారం నడుచుకునేవాడైతే బయటకు వచ్చినా పోలీసులకి కోఆర్డినేషన్తోనే ఉండాలి, పోలీసులకి సమాచారం ఇస్తూ ఉండొచ్చు, అందుబాటులో ఉండొచ్చు పోలీసులకి. కానీ పోలీసులకి అందుబాటులో లేకుండా బోరుగడ్డ అనిల్ కుమార్ ఎక్కడున్నాడు? ఇక్కడ చాలా కీలకమైన ప్రశ్న ఏంటంటే అసలు బోరుగడ్డ అనిల్ కుమార్ తన పాజిటివ్ పరిస్థితుల్లోనే ఉన్నాడా, ఇంకెవరి చేతుల్లోనే కిడ్నాప్ అయి ఉన్నాడా? ఎందుకంటే మనం చూసే వల్లభనేని వంశీ ఒక వ్యక్తిని కిడ్నాప్ చేయబోయింది. అట్నే బోరుగడ్డ అనిల్ కుమార్ కనుక అప్రూవ్గా మారితే బోరుగడ్డ అనిల్ కుమార్ కనుక ఇబ్బందిగా ఫీల్ అవుతుందానికి వైసీపీకి వ్యతిరేకంగా కనుక తయారై వాస్తవాలు చెప్పడం మొదలు పెడితే బోరుగడ్డ అనిల్ కుమార్ దగ్గర చాలా వాస్తవాలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి బంధువునని చెప్పుకొని జగన్మోహన్ రెడ్డి గారు అండ తీసుకొని ఏ విధంగా బోరుగడ్డ అనిల్ కుమార్ రెచ్చిపోయాడు అనేటువంటిది అందరూ చూసిన విషయమే. యూట్యూబ్లో ఏ రకంగా మాట్లాడేవాడు, ఏ రకంగా అందరినీ బెదిరించేవాడు, ఇవన్నీ మీకు తెలుసు. కానీ ఇవన్నిటికీ స్క్రిప్ట్ ఎవరు ఇచ్చారు ఏంటి, ఈ విషయాలన్నీ చెప్తే ఎవరికైతే ప్రమాదమో వాళ్ళు బోరుగడ్డ అనిల్ కుమార్ని దాస్తున్నారా? ఒకవేళ బోరుగడ్డ అనిల్ కుమార్కి ఏదన్నా అపాయం తలపెట్టి ఆ అపాయాన్ని ఈ ప్రభుత్వం మీద నెట్టించే ప్రయత్నం అయినా చేస్తున్నారా? ఇలాంటి అనేక అంశాలు చర్చకు వస్తూ ఉన్నాయి. కొన్ని జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఈ కూటమి ప్రభుత్వం బోరుగడ్డ అనిల్ కుమార్ చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వివేకానందరెడ్డి గారు హత్య కేసులో సాక్షులు ఏ రకంగా మరణిస్తున్నారనేది మనం చూస్తూ ఉన్నాం కదా. కాబట్టి మనిషి శత్రువు అయినప్పటికీ కూడా కూటమి నాయకులు బోరుగడ్డ అనిల్ కుమార్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సినటువంటి ప్రత్యేకమైన పరిస్థితి. ఎందుకంటే అతనితో ఇప్పటికే ఒక వీడియోలో చెప్పించారు, నా ప్రాణానికి ఆది జరిగితే అది బాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అని చెప్పించారు. కాబట్టి గతంలో వాళ్ళకి అలవాటు ఒకటి చేయటం, దాన్ని యువతల వాళ్ళ మీదకి రుద్దటం. వివేకానందరెడ్డి గారి విషయం అదే జరిగింది కదా. కాబట్టి అది ఒకరి విషయం జరిగింది, ఇంకోరి విషయంలో జరగదని గ్యారంటీ ఏముంటుంది? రెండోది బోరుగడ్డ అనిల్ కుమార్ చట్టానికి సంబంధం లేకుండా ఇంకొక చోట దాక్కోవాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది? కాబట్టి ఏదో ఒక స్క్రిప్ట్ ప్రకారం జరుగుతుందన్నటువంటి ఒక కీలకమైనటువంటి అనుమానం వస్తూ ఉంది. కాబట్టి ఏది ఏమైనా బోరుగడ్డ అనిల్ కుమార్ ఎక్కడున్నారు అనేటువంటి దానికి ఇప్పటికే పోలీసులు గాలింపు చేపడతా ఉన్నారు. అటు అనంతపురం పోలీసులు కానీ, ఇటు గుంటూరు పోలీసులు కానీ. అతడు గత అక్టోబర్లో పోలీసులు అదుపులో తీసుకున్నారు. 2024 అక్టోబర్లో 2025 ఫిబ్రవరి 14వ తారీఖున మా అమ్మకి ఆరోగ్యం బాగాలేదనే కారణం చేత బోరుగడ్డ అనిల్ కుమార్ లంచ్ మోషన్ ద్వారా వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగాలేదనే పేరుతోటి మధ్యంతర బెయిల్ అడిగారు. ఫిబ్రవరి 15వ తారీఖు అతనికి మధ్యంతర బెయిల్ శాంక్షన్ అయింది. ఫిబ్రవరి 28వ తారీఖు వరకు ఆ మధ్యంతర బెయిల్ ఇచ్చారు. ఫిబ్రవరి 28వ తారీఖు సాయంత్రం 6 గంటలలోపు లొంగిపోమని చెప్పేసి ఆ రోజు కోర్టు చెప్పింది. అలానే బోరుగడ్డ అనిల్ కుమార్ మొదటిసారి బాగానే లొంగిపోయాడు. మరి వెరీ నెక్స్ట్ డే మా అమ్మకి ఆరోగ్యం ఇంకా క్షీణించింది, లలిత హాస్పిటల్ గుంటూరులో చూపిస్తే వాళ్ళు చెన్నై అపోలోకి రిఫర్ చేశారని చెప్పేసి మళ్ళా బెయిల్ ఎక్స్టెండ్ కోరాడు. దాని మేరకు ఈ రోజు వరకు మార్చి 11 వరకు సాయంత్రం 5 గంటల వరకు అతనికి మధ్యంతర బెయిల్ పొడిగించడం జరిగింది. ఇప్పుడు ఆ సమయం గడిచిపోయింది. అయినా బోరుగడ్డ అనిల్ కుమార్ రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి సరెండర్ కాలేదు. కాబట్టి ఏదో జరుగుతుంది బోరుగడ్డ అనిల్ కుమార్ చుట్టూ అనేటువంటిది మాత్రం ఒక కీలకమైన అనుమానం కలుగుతూ ఉంది. చట్టాన్ని ఏ రకంగా అపహాస్యం చేస్తారు అనేటువంటిది వైసీపీ విషయంలో మనం గతంలో చూసాం. కాబట్టి చాలా జాగ్రత్తగా పోలీసులు మెలగాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ ఎక్కడున్నాడు అనేటువంటిది గుర్తించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా పోలీసులు టెక్నాలజీ వాడైనా సరే బోరుగడ్డ అనిల్ కుమార్ ఎక్కడున్నాడు ప్రజలను గుర్తించాల్సినటువంటి ప్రత్యేక పరిస్థితి. మరి ఈ రాత్రికైనా బోరుగడ్డ అనిల్ కుమార్ రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చి లొంగిపోతాడా, లేదు ఇతను ఎక్కడున్నాడో గుర్తించే పని పోలీసులు చేస్తారా, లేదు ఇంకేదన్నా వార్తలు మనం వినాల్సినటువంటి పరిస్థితులు వస్తాయా ఏంటి అనేటువంటిది చూడాల్సి ఉంది. ఏదేమైనా అతను రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చి లొంగిపోతాడని ఆశిస్తున్నా నేనైతే. లేదంటే పోలీసులు అతన్ని వెంటనే అదుపులో తీసుకుంటారు, ఎక్కడ ఉన్నాడో తెలుసుకునేటువంటి విషయాన్నైనా ఆశిస్తున్నా. చూడాలి మన ఆశలు నెరవేరుతాయా లేదా అని.